ప్రపంచంలోని అతిపెద్ద జ్యువెలరీ సంస్థలలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ గుంటూరు షోరూంలో మైండ్ డైమండ్ షోను ప్రారంభించింది. ఈ డైమండ్ షోకు ముఖ్య అతిథిగా డాక్టర్ రావూరి శ్రీహర్ష, పెద్ది రమణారావు హాస్టై వినియోగదారుల శ్రేయోభిలాషుల మధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రావూరి శ్రీహర్ష మాట్లాడుతూ జ్యువెలరీ రంగంలో అత్యంత నమ్మకమైన సంస్థగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ నిలిచిందని తెలిపారు. వ్యాపారంలోనే కాక సేవా కార్యక్రమాలలో కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ నిలవటాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో షోరూం హెడ్ నదీర్ కురునియన్, మేనేజర్ గోపి, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైండ్ డైమండ్ షో యొక్క ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి డాక్టర్ రావూరి శ్రీహర్ష గారు, అలానే మా కస్టమర్ అయినటువంటి పెద్ది రమణారావు గారి చేతుల మీదుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. డైమండ్ షో అంటే స్పెషల్గా మనకి డైలీ వేర్ కానీ, పార్టీ వేర్ కానీ, అలానే వెడ్డింగ్ వేర్, రకరకాల డిజైన్స్ అనేది మనం ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ని వచ్చి ప్రతి ఒక్కరూ చూడవలసిందిగా మన గుంటూరు మరియు పరిసర ప్రాంతాల వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రజలందరికీ ఈ మైండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ కంపెనీ వారి తరపున నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సో వీళ్ళు ఈ నెల 31 నుండి 5వ తారీఖు వరకు జ్యువెలరీ ఎగ్జిబిషన్, అందులోనూ డైమండ్ ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇందులో డైలీ వేర్ నుండి మ్యారేజెస్ వరకు అన్ని ఒకేషన్స్కి చాలా బాగా మంచి కలెక్షన్, వివిధ స్టైల్స్లో చాలా వెరైటీస్లో ఉంచున్నారు. సో ఈ డైమండ్ జ్యువెలరీలో మనకు కావాల్సిన అన్ని వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీతో పాటు కాస్ట్ గురించి కూడా చాలా ఆఫర్స్ వీళ్ళు అందిస్తున్నారు. ఈ డైమండ్ జ్యువెలరీని కూడా అందుబాటు ధరల్లోనే విత్ గుడ్ క్వాలిటీ వీళ్ళు అందిస్తున్నారు. కాబట్టి ఈ గుంటూరు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మలబార్ గోల్డ్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రపంచంలోనే 350 షాపులు పైగా ఉన్న ఈ సంస్థ బ్రాండ్గా, అంటే మలబార్ గోల్డ్ అంటే ఒక బ్రాండ్. ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు నైపుణ్యతతో మగల వర్కర్స్ చేత చేపిస్తూ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ డైమండ్స్ రకరకాల అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో, అందరూ డైమండ్స్ని ఆభరించుకోవాలని చెప్పే ఉద్దేశంతో అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకుంటూ, ఇలాంటప్పుడు వాళ్ళు సేవా కార్యక్రమం కూడా చేసుకుంటూ అందరినీ మనసుల్ని చూరగొన్న విధంగా కనపడుతుంది. కానీ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా